అక్కడికి శబరిమలకి సన్నిధానానికి మీరు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అసలు ఇది 30 సంవత్సరం క్రితం నేను ఈ టెంపుల్కి వచ్చేసాను. సార్ ఇక్కడ మేల్శాంతికి వచ్చేసారు. అక్కడ నుంచి ఈ టెంపుల్ మేల్శాంతిగా మా కర్తవ్యాన్ని నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇది ప్రాసెస్ ఏంటంటే కేరళ సంప్రదాయంగా స్వామి పూజ చేసే టెంపుల్ నచ్చు అది కేరళ నంబూద్రీస్ని సెలక్షన్ చేస్తారన్నమాట. అక్కడ నుంచి ఏమవుతుందంటే ఈ సెలక్షన్స్ అనేది మినిమం 10 నుంచి 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది మేల్శాంతిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత మేజర్ టెంపుల్లో అది 3 డైలీ పూజ జరిగే టెంపుల్ ఉండాలి. ప్రతిరోజు ప్రతి హోమాలు పూజలు జరిగే టెంపుల్స్ అనే ఈ సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళు ఓన్లీ సెలెక్ట్ చేస్తారన్నమాట. తర్వాత ఈ 15 years మనం చేస్తే అక్కడ నుంచి మనకు మెయిన్ తంత్రి గారు ఈయనకొచ్చు అని ఒక లెటర్ కావాలి. తర్వాత మన దేవస్థానం నుంచి ఎక్కడ పూజ చేస్తున్నా ఆ దేవస్థానం నుంచి ఒక లెటర్ కావాలి. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ రకరకాలు ఉంటాయి. అన్ని అంటే హెల్త్ఫుల్గా బాగుంటేనే కదా ఇవన్నీ. 1 year అక్కడ ఉండాలి కదా, 1 year ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఉండాలి కదా, అందుకు హెల్త్ కూడా సహకరించాలి కదా. ఇవన్నీ ఈ సర్టిఫికేట్స్ అన్ని ఇస్తేనే వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ కూడా చేస్తాం. ఇది ఓన్లీ తాంత్రిక పూజలు తెలిసిన వాళ్ళకి అక్కడ అవకాశం ఉంటుందా? మన తెలుగు వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి స్వామి? ఓన్లీ కేరళ నంబూదిరి బ్రాహ్మణ్స్ అవకాశం. కేరళ సాంప్రదాయాలు అంతే, ఆ విధానం తెలిసే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి. దీనికి ఏమైనా స్టడీ పరంగా ఏమైనా ఉంటుందా స్వామి? 10th పాస్ అయిపోయి 10th తర్వాత మాక్సిమం ఎంతైనా చేయొచ్చు. మినిమం క్వాలిఫికేషన్ 10th ఉండాలి. అబౌవ్ 35 సంవత్సరం దాటిపోతేనే మీకు అక్కడ ఈ 10 years ఎక్స్పీరియన్స్ ప్లస్ 35 years దాటినాకనే మీకు హక్కు వస్తుంది అన్నమాట. తర్వాత మీరు అక్కడ మలికపురత్తమ్మ దగ్గర మీరు ప్రధాన అర్చకులుగా మేల్శాంతిగా పనిచేశారు స్వామి, సేవ చేశారు. అక్కడ సేమ్ పూజ ఎలా ఉంటుంది అక్కడ? పూజా విధానం అంటే ప్రతి టెంపుల్లో ఒక శాస్త్రం ఉంది. అంటే ఎస్పైర్ రూల్ పొద్దునే గుడి తెరవడం, తర్వాత అభిషేకం, రోజు గుడి తెరిచే రోజు అభిషేకం చేస్తారు. అభిషేకం అయినాక నైవేద్యం అయినాక మన గణపతి హోమం రోజు ఉంటుంది. అంటే గుడి తెరిచే రోజు హోమం ఉంటుంది. హోమం అయినాక ప్రభాత పూజ అంటే ఉష పూజ అంటారు. ప్రభాత పూజ అనేది అది ఉంటుంది. తర్వాత మధ్యాహ్న పూజ అంటే అది దాదాపు 11 గంటల 11:30 ప్రాంతంలో చేస్తారు. అది తర్వాత మామూలుగా 2 కూడా ఒకటేసారి మోస్తారు అన్నమాట. ఇవి అక్కడ అమ్మవారికి జాకెట్ ముక్కలు కొబ్బరికాయలు దొర్లిస్తారు కదా స్వామి, అసలు అది ఎందుకనేది అట్లా? అంటే జాకెట్ ముక్కలు అనేది అమ్మవారికి అదొక శాస్త్రం. ఇక్కడ తీసుకొచ్చి ముక్కలు పెట్టి తీసుకొచ్చేస్తే అది మన ఇంటికి మంచిది, మన ఇంటికి బాగుంటుంది అని ఒక శాస్త్రం చెప్తారు. కానీ ఈ కొబ్బరికాయలు పెట్టడం అనేది ఈ మధ్యలో జరిగిన విషయం తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు శబరిమలకి ఒకసారి సెలెక్ట్ అయినాక మళ్ళీ నెక్స్ట్ టైం సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా స్వామి? అంటే 10 years అయిపోవాలి, 10 సంవత్సరం దాటితేనే ఒక ఛాన్స్ ఇస్తారు. ఓకే, అది బిలో 60 ఉండాలి. 60 దాటితే ఛాన్స్. 60 year లోపల ఉంటేనే మీకు ఆ సెలక్షన్ ప్రాసెస్ మీకు అవకాశం ఇస్తారు. మీది ఎక్కడ స్వామి ప్రాపర్? అసలు నాది యాక్చువల్ కేరళలో గురువాయూర్ దగ్గర చిన్న గ్రామం, చిన్న పల్లెటూరు. అక్కడ నుంచి నేను ఈ చిన్న వయసులో స్వామి మా ఉపనయనం అయిపోయింది. అక్కడ నుంచి సంధ్యావందనం, వేద పారాయణం అని నేర్చుకొని ఇక్కడ 93లో ఈ గుడిలో ప్రతిష్ట అయింది. అప్పుడు ఆ ప్రతిష్ట టైంలో ఇక్కడికి వచ్చేసింది. అక్కడ నుంచి మెయిన్ తంత్రి గారు మాకు మంత్రోపదేశం చేసి మేల్శాంతిగా పెట్టారు. దాదాపు 30 సంవత్సరం మేల్శాంతిగా పూజ చేస్తూ ఉంటే నేను ఇలా అప్లై చేయడం జరిగింది. అది 3వసారి అంటే ప్రతి ఇయర్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇలా ఫస్ట్ ఇంటర్వ్యూ, ఈ సెలక్షన్ది తర్వాత ఇంటర్వ్యూ అయినాక లాటరీ సిస్టమ్ అంటే ఈ అక్కడ పందలరాజు నుంచి అక్టోబర్ మంత్లో పందలరాజు నుంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయ్యప్ప స్వామి దగ్గర, అమ్మాయి మాడేపురం దగ్గర వాళ్ళిద్దరు వచ్చి మనకి ఇచ్చిన ఈ లాటరీలో ఒకటి తీసి అందులో ఎవరి పేరు వచ్చినా వాళ్ళు అక్కడ పూజ 1 year పూజ చేసి అదృష్టం ఇస్తారు.
అంటే అదే మెయిన్ ప్రాసెస్. ఎవరికి రాని అదృష్టం మీకు మన తెలుగు రాష్ట్రాలు ఇప్పటివరకు ఎవరికి రాలేదు స్వామి, అదృష్టం మీకు వచ్చింది. ఎలా అనిపిస్తుంది స్వామి? చాలా సంతోషం. అంటే మా గురు తాత ముత్తాతలు అయ్యప్ప స్వామి అమ్మవారి ఆశీస్సుతోటి ఇది జరిగింది తప్ప వేరే మనది ఏం లేదండి. ఏంటంటే వారి ఇచ్చే ఒక అదృష్టం తప్ప మనం ఏం చేయలేదు. నాకు అదృష్టం తప్ప వేరే ఏం. మీరు మల్లికాపురం టెంపుల్ దగ్గర మెయిన్ ప్రధాన అర్చకులు చేశారు స్వామి. మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడ మిస్ అయిపోయారు. మీతోని సంవత్సరానికి కొన్ని వేల మంది మాలలు వేసుకుంటారు. మీ చేతులతో మాలలు వేసుకోవాలి, మీ చేతులతో ఇరుముడు కట్టుకోవాలని అనుకుంటారు. అందులో నేను ఒకరిని. ఈ సంవత్సరం మీ చేతులతో మాల వేసుకోవాలని చాలా బాధపడుతున్నా. ఇరుముడు వరకు వచ్చారు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల సాములు అయితే మిమ్మల్ని మిస్ అయినట్టు అనుకుంటారు. ఇప్పుడు మీరు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. మీకు అనిపిస్తుంది సార్? ఏంటంటే ఒక పౌరోహితమైనది మనం చాలా అందరికీ సేవాభావం ఉండాలి. సేవాభావమే పౌరోహితం. అంటే భక్తులు రకరకాలు ఉండే ఇబ్బందులతో టెంపుల్కి వస్తారు. వారికి ఒక మంచిగా పూజ చేసి మీ పని అయిపోతుంది, మీకు మంచిగా జరిగిపోతుంది ఒక మాట అంటే వాళ్ళు హ్యాపీగా వెళ్తారు, ఆ పని అయిపోతుంది. అలాగే ఏంటంటే మనం వచ్చే అందరిలో స్వామి ప్రభావం, అమ్మవారి ప్రభావం ఉందని అనుకోండి. అందరిలో అందరిలో ఆ స్వామి ప్రభావం ఉందనుకోండి. మనం చూస్తూ వాళ్ళకి ఆయన హెల్ప్ సహాయం చేస్తూ ఉంటే అదే మనిషి ఒక మురళి స్వామిని చూస్తే, మా మురళి స్వామిని చూస్తే అయ్యప్ప దేవుని చూసినట్టు అనిపిస్తుంది. స్వామి అయ్యప్ప. ఇంకోటి స్వామి, ఇప్పుడు మల్లికాపురత్తమ్మకి అయ్యప్పకి అసలు స్టోరీ ఏంటి స్వామి? కన్యస్వామి రాకపోతే పెళ్లి చేసుకుంటా అన్నారని అంటారు. అసలు స్టోరీలు అండి స్వామి. అదే యాక్చువల్ ఏంటంటే స్వామి పందల వంశంలో స్వామి ఈ మధుర మీనాక్షి స్వామి అంటే మధుర ఇలవేల్పు అంటే కులదైవం అన్నది మధుర మీనాక్షి స్వామి. ఎక్కడ పందలరాజు వంశీకులు ఎక్కడ గుడి కడుతుండో అక్కడ అమ్మవారు మధుర మీనాక్షి అమ్మవారు ప్రతిష్ట చేస్తూ ఉంటారు. అంటే ఒక మాతా రూపం, అమ్మ రూపమే అక్కడ సంకల్పం. ఆ రూపంలో పూజ నడుస్తూ ఉంటుంది. ఆ భావంలో అమ్మవారు ఉంటుంది తప్ప అక్కడ శరంగుత్తి వెళ్ళడం చూసుకోవడం అదన్నీ ఈ మధ్యలో ప్రచారమైన అట్లా అని అది మణిబంటంలో పూజ చేస్తుంటారు అన్నమాట. ఈ పూజ అయినాక అక్కడికి వెళ్ళి ఈ 5 రోజులు పూజ నడుస్తూ ఉంటుంది అక్కడ. ఈ పూజ లాస్ట్ చివరి రోజు అక్కడ శరంగుత్తి దగ్గరికి వెళ్ళి అక్కడ భూత గణాలు అంటే గురుది అవుతుండదు లాస్ట్ డే. అంటే మకర జ్యోతి అయినాక 5వ రోజు గురుది అయిపోతుంది. గురుదికి అందరిని అంటే అందరూ స్వామి దాసులు అందరూ వచ్చి చూడాలని వాళ్ళని పిలవడం అని అక్కడ ఒక ప్రాసెస్ ఉంది. అదే జరుగుతుంది స్వామి. శబరిమల అయ్యప్ప స్వామి చాలా ఎత్తైన కొండలో 2000 అడుగుల ఎత్తు దూరంలో శబరిమల ఆలయం నిర్మించడం జరిగింది. అసలు ఎలా ఇది? అంటే పూర్వంలో అదొక పెద్ద అడవే కదా స్వామి. ఆ అడవిలో అక్కడ స్వామివారు వచ్చి మణిబంటంలో వచ్చి కూర్చున్నా అనమాట. అదే అక్కడ జరిగింది. అక్కడ నుంచి జీవాంశం తీసుకెళ్ళి అక్కడ ఇప్పుడు శబరిమల ఆలయంలో ప్రతిష్ఠించడం, అక్కడ నుంచి ఈ విధానమైన పూజ స్టార్ట్ చేయడం జరిగింది. 2020-19 ఆ ప్రాంతంలో ఈ రకమైన పూజలు స్టార్ట్ అయ్యి అంతకు ముందు ఎవరు పూజ చేసేవారనో అందరికీ తెలియదు. ముందు జనరేషన్ ఎట్లా జరిగింది అని. ఇప్పుడు కూడా అడవిలో ఆదివాసులు అందరూ ఉంటున్నాము. వాళ్ళు అక్కడ ఆదివాసీ ఫ్యామిలీలు అక్కడ తిరుగుతూ ఉండదు. అక్కడ వారు అయ్యప్ప స్వామికి అంకితమైన వాళ్ళు ఒకప్పుడు వారే కదా పూజ చేసేది.